హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నాం. గత 40 రోజులుగా ఈ రోజు 40 రోజుకి చేరుకున్నామండి. అప్పుడే అనిపిస్తుంది కదా! ప్రతిరోజు ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఇది జరుగుతూ వస్తోంది. ఈ సజ్జన సాంగత్యం. మరి ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి అన్న ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం సేకరిస్తూ వస్తున్నాం ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఇవాళ కూడా వారి ఆధ్వర్యంలోనే మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. మనకి సిద్ధంగా ఉన్నారు రూపవతి గారు అనపర్తి నుండి. మేడం, వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ సెషన్ కి వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఒక జీవి తన ఆత్మ పరిణామ దశలో ఎలా అయితే ముందుకు వెళ్తే తను ఏదైతే నేర్చుకోవాలో ఏదైతే తెలుసుకోవాలో అనేటువంటి దానికి మనకి ఆ ఆ ఎదుగుదల అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటి దానికి మనకి తీసుకొచ్చినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ధ్యానం అనేటువంటి దాన్ని పరిచయం చేయడం జరిగింది. ముందుగా నా పేరు రూపా అండి. నేను అనపర్తి నుంచి మాట్లాడుతున్నాను. ఆ, నేను ధ్యానంలోకి రావడం అనేటువంటిది కేవలం నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక దాని గురించి మాత్రమే వచ్చానండి. ఏదో తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలని మాత్రం అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకు అంటే నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆ ఆ స్టేజ్ లో ఉన్నాను అన్నమాట నేను ఫస్ట్ స్టార్టింగ్ లో. సో దానికోసమనే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే ఒక్కసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఏదైతే ఉందో ఏదైతే నేర్చుకోవాలో అనేటువంటి తెలుసుకున్న తర్వాత నేను అనేటువంటి దాన్ని ఈ భూమి మీదకి వచ్చినటువంటిది కేవలం ఏదో ప్రాపంచిక విషయాల కోసం మాత్రమే కాదు. మనం అనేటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చాము అంటే దానికి సంబంధించినటువంటిది ఆ డిజైన్ ని మనం సెలెక్ట్ చేసుకుని వచ్చాం కాబట్టి అంటే ఈ భూమి మీద మన పని అనేటువంటిది ఏదో ఉంది అనేటువంటిది నేను తెలుసుకోవడం జరిగింది. అలా నేను ధ్యానాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఈ కంప్లీట్ మ్యాన్ అనేటువంటి సెషన్ లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇందుమతి మేడం గారికి, ఇంకా ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి, వెంకట్ సార్ గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పత్రి సార్ నుంచి ఏం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను అన్న విషయాల గురించి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ పత్రి సార్ని సింహాచలం ధ్యాన మహాయజ్ఞంలో కలుసుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఆ రోజు నేను అఖండ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. పత్రి సార్ వచ్చారు, చూశారు, ఇంకా సాధన చెయ్యాలి అని చెప్పారు అంతేంటి. ఇంకా అంతకు మించి ఏం మాట్లాడలేదు. ఆ రోజు పత్రిసారు చాలా మందితో వచ్చారు, వెళ్ళడం జరిగింది. ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను పత్రిసార్ వీడియోస్ అనేటువంటివి చూడడం, తర్వాత పిఎంసి ఛానల్లో క్లాసెస్ అయ్యి వినడం అలాంటివన్నీ చేస్తూ వచ్చాను అనమాట. అయితే ఆ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మన రొటీన్ డైలీ చేసేటువంటి పనుల్లోనే మనం స్పిరిచువాలిటీ అనేటువంటి తెలుసుకోవచ్చు అనేది పత్రి సార్ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. అంటే మనం ఒక ఆహార విషయంలో అంటే వండేటప్పుడు ఎలా వండాలి, ఎప్పుడు కూడా పత్రి సార్ ఏం చెప్పేవారంటే ఆ యోగులు మాత్రమే వంట చేసి పెట్టాలి, ఎవరికైనా పెట్టాల్సి వస్తే గనక మామూలు వాళ్ళు పెట్టింది మాత్రం ఎందుకు తినద్దు అని చెప్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటువంటివి దాంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు, ఒక డబ్బు విషయం కావచ్చు, ఒక అనారోగ్య విషయం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎన్నో ఆలోచనలతో ఉంటాం మనం. సో వంట చేసేటప్పుడు ఆ ఆలోచనతోనే వంట చేయడం వల్లే వాళ్ళకి అనారోగ్యాలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది నాకు తెలిసిందండి. అందుకే నేను అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా వంట చేసే విషయంలో మాత్రం చేసినంతసేపు కూడా చాలా అద్భుతంగా చేస్తాను. నేను వంట చేసినంతసేపు కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్రేట్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేటువంటివి ఇస్తూ
ఆ వంటను ప్రిపేర్ చేయడం అంతా కూడా పత్రి సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ విషయం. కానీ ఇంతకు ముందు వంట చేయాలంటే కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉండేది. కానీ వన్స్ ఒకసారి ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం అనేటువంటిది జరిగింది. అలాగే వడ్డించేటప్పుడు కూడా ఎంతో ఇదిగా ఎందుకంటే మనకి జ్ఞాన మహాచక్రాల్లో సార్ వడ్డం చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు గమనించడం జరిగింది. అసలు ఆ వేసేటప్పుడు కూడా ఒక మెతుకు కూడా కింద పడకుండా సారు మనకి ఆహారం పెట్టడం అనేటువంటిది జరిగేది అనమాట. అలాగే తినేటువంటి కంచంలో ఒక్క మెతుకు కూడా ఒక మెతుకు కూడా ఉండకుండా ప్లేట్ అంతా కూడా ఇంతకు ముందు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఎలాగైతే ఉందో ప్లేటు, అదే విధంగా ఆ అంత నీట్ గా తినాలి అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇలా ప్రతి విషయంలో కూడా ఎరుక అనేటువంటిది నా జీవితంలోకి రావడం జరిగింది అనమాట. కేవలం పత్రి సార్ చూసే ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది. అదే విధంగా పత్రి సార్ ఏ రోజు కూడా ఆ టైం టైం ని వేస్ట్ చేయడం అనేటువంటిది ఎప్పుడూ చేయరు సార్. ప్రతి నిమిషం కూడా ఆయన క్లాసెస్ లో పార్టిసిపేషన్ చేయడమైనా జరుగుతుంది, లేదంటే బుక్స్ చదవడమైనా జరుగుతుంది. ఈ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ధ్యాన ప్రచారంలో ఉండేటువంటిదే ఉంటది తప్ప సార్కి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా అక్కడ కూడా ఎరుక అనేటువంటిది చాలా ప్రధానంగా నేను అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేటువంటిది ఈ మూమెంట్ ని తీసుకొచ్చినటువంటి సారు ఆ రోజు ఒక్క రోజే ఉన్న ఈవేళ కోట్ల కొద్ది జనాలు ఎంతో మంది ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది పెట్టడం జరుగుతూ వస్తుంది. ఈవేళ పిఎంసి ఛానల్ చూసి ఎంతో మంది మేము ధ్యానంలోకి వచ్చామండి అని చెప్పేసి నాకు కూడా చాలా మంది కాల్స్ చేశారు. ఎందుకంటే నేను లైట్ వర్కర్స్ ఛానల్లో వాలంటీర్ గా చేస్తున్నాను కాబట్టి కాల్స్ చేసి మేము కూడా పిఎంసి ఛానల్ చూసి చాలా అంటే ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నామండి, మేము కూడా ఈ దీంట్లో పార్టిసిపేషన్ చేయడం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్పడం కూడా జరిగింది. అలాగే ఎంతో మంది యొక్క అనుభవాలు అనేటువంటివి పత్రిసారు అలా గంటల కొద్దీ వినడం అనేటువంటిది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే కొంచెం సేపు వినాలనిపిస్తుంది, కానీ గంటలు గంటలు వినాలి, వాళ్ళతో టైం అనేటువంటిది మనం కేటాయించాలనేటువంటిది ఎవరు కూడా చెయ్యలేము. కానీ పత్రి సారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఆ అనుభవాలు అనేటువంటి వినడం, వాళ్ళని వినేసినటువంటి అనుభవాలైనా సరే మీరు మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అడగడం, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయము. అదే విధంగా ఏంటి, మనం పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన అలవాటు చేస్తే కనుక వాళ్ళ చదువుల్లో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంతరించుకుంటారు అనేటువంటిది ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ ఆ పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, వేదాల్లో కానీ ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు. కానీ అది మనకి ఎవరు తీసుకొచ్చి ఎవ్వరు కూడా బయట ప్రపంచానికి అంటే ఆ జ్ఞానాన్ని పంచడం అనేటువంటిది చేయలేదు. కానీ పత్రిసారు తను ఏదైతే నేర్చుకున్నారో ఆ ధ్యానం అనేటువంటిది, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సారు అంటే ఆయన ఏదైతే డిజైన్ చేసుకుని వచ్చారో అది ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా పూర్తి చెయ్యాలి అనేటువంటి దాంతో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ, అంటే ఒక పండితుడి నుంచి పామరుడి వరకు కూడా సార్ చెప్పేటువంటి ప్రతి విషయం కావచ్చు. ఎందుకంటే సార్ అంతా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడి ఆ భాష వింటేనే ఎవరికైనా అర్థమైపోయే రీతిలో మాట్లాడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పదాలను ఉపయోగించడం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు సార్. నా పదాలని పట్టుకోండి, నా పాదాలని పట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అంటే ఆ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని అనేటువంటిది వాళ్ళు కూడా ఆచరించి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది ఎన్నో వ్యాధులతో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు అనేటువంటివి చాలా మంది వేధిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితుల వల్లే కావచ్చు, చిన్నతనం నుంచి పెరిగినటువంటి వాతావరణమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ ఎప్పుడైతే మనం పిల్లలకి జ్ఞానాన్ని బోధిస్తామో చిన్నప్పటి నుంచి, అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎంతో మంది గురువులు అంటే
ఒక వేమన గారు కావచ్చు, ఒక అన్నమాచార్య గారు కావచ్చు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారు ఈ జ్ఞానాన్ని. అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో తీసుకొచ్చారు. కానీ మనకి వాళ్ళు చెప్పినటువంటి పద్యాలు కంఠస్థం చేయడం, వాళ్ళు పాడినటువంటి పాటలు పాడుకోవడం తప్ప మన ముక్కులో నుంచి వచ్చేటువంటి గాలి అంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అనేటువంటిది ఏ రోజు ఎవరు మనకు చెప్పలేదు. కేవలం పత్రి సార్ మాత్రమే ఈ విషయాన్ని అందరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చాలా వరకు ఆ, చేశారు. అదే విధంగా ఒకసారి అంటే మనం ఎప్పుడూ కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండాలని చాలా ట్రెక్కింగ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది పత్రి సార్. అంటే ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే ఆ ప్రకృతితో అనుసంధానం అయ్యేమో మనం ఏంటంటే ఆ ప్రకృతి మాత అనుసంధానం అయినప్పుడు అంటే భూమాతతో అనుసంధానం అయినప్పుడు ఆ చెట్లతో అనుసంధానం అయినప్పుడు మనలో ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి మనకి ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనం ఆ ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తామని చెప్పేసి చాలా సార్లు ట్రెక్కింగ్ అనేటువంటిది కండక్ట్ చేశారు. అందులో భాగంగానే ఒకసారి నెక్కలు రావడం జరిగింది పత్రిసారు. అయితే ఆ రోజు చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారనమాట సార్. అయితే వాతావరణం ఆ ఫుల్ మబ్బులు పట్టేసింది. ఎంత అంటే ఇంకా ఇప్పుడు భారీ వర్షం పడుతుంది అన్నంత. కానీ ఆల్రెడీ అప్పటికే జనాలు అందరూ రావడం, పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావడం, కూర్చోవడం, ఆ క్లాస్ స్టార్ట్ అయ్యే సమయానికి చినుకులు పడుతుంటే పత్రి సార్ ఒక్కటే మాట అన్నారు: ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వర్షం వస్తే వర్షంలో కూర్చుని ధ్యానం చేద్దామని చెప్పారు. అయితే అందరూ కూడా అలాగే కూర్చుని ధ్యానం చేయడానికి కూర్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా కూర్చున్నాను. అయితే అలా చినుకులు పడి కేవలం 5 నిమిషాల్లో ఆ వర్షం అనేటువంటిది ఆగిపోయింది. అంటే ఒక ఆధ్యాత్మిక గురువు తను చేసేటువంటిది ఆ, ఆ, అది ఏదైతే ఉందో అది దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనేటువంటిది పత్రి సార్ దగ్గర నుంచి అయితే మాత్రం నేర్చుకోవడం జరిగింది. ప్రతి విషయంలోని కూడా మధ్య మార్గంలో ఉండాలి. మనం తినే విషయంలో కానీ, పడుకునే విషయంలో కానీ ఏదైనా సరే అతి ఉండకూడదు, మితంగా ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆకలి లేకపోయినా తినేస్తూ ఉంటారు. టైం అయింది కదా అని తినేస్తూ ఉంటాం. నేను కూడా అలాగే చేశాను. కానీ వన్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత ఎంతవరకు తినాలి, మనం ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేటువంటిది మాత్రం నేర్చుకోవడం జరిగింది అనమాట. అదే విధంగా ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. రీసెర్చ్ చాలా పుస్తకాలు చదివి అందరూ కూడా స్వాధ్యాయం చెయ్యండి, ప్రతి ఒక్కరు కూడా స్వాధ్యాయం చేయండి అని చెప్తే ఫస్ట్ లో అస్సలు బుక్స్ చదివేదాన్ని కాదు. కానీ వన్స్ ఒకసారి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా చాలా పుస్తకాలు చదవడం జరిగింది. ఎందుకు పట్టేశారు పుస్తకాలు చదవమంటారు అంటే, సారీ మాస్టర్, పుస్తకాలు ఎందుకు చదవమంటారంటే ఒక యోగి, ఒక గురువు గాని, ఒక యోగి కానీ తన జీవిత ప్రయాణంలో తను ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో అదంతా పుస్తక రూపంగా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక గురువు గారి గురించి పూర్తిగా కూలంకషంగా మనం ఒక బుక్ చదవడంలోనే ఆయన జీవితం మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ జీవిత ప్రయాణంలో ఏమేమి చేశారు, ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటిది మనం ఆ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు అనేటువంటిది తెలియజెప్పినటువంటి ఏకైక వ్యక్తి పత్రి సార్. అలాగే మనకి ఈ పిరమిడ్ ధ్యానం అనేటువంటిది ఎప్పుడో ఉన్నాయి. మనకి ఈజిప్ట్ కాలం నుంచి పిరమిడ్స్ ఉన్నాయి. కానీ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల మన యొక్క శక్తి మూడింతలు రెట్టింపు అవుతుంది. మనం పిరమిడ్ లో ధ్యానం చెయ్యాలి, అలా చేసినప్పుడు మనం ఊర్ధ్వ లోకాలతో కనెక్ట్ అవుతాము అనేటువంటిది కూడా తెలియజెప్పినటువంటి వ్యక్తి పత్రి సార్. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మన ఆత్మ జ్ఞానం అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనకి ఒక అద్భుతంగా ఉండాలి. జీవితం అంటే, జీవిత ప్రయాణం అంటే ఒక అద్భుతంగా ఆనందంగా జీవితాన్ని మనం ఎప్పుడు కూడా సంతోషంతో గడపాలి. ప్రతి రోజుని ఎంజాయ్ చేస్తూ, అంటే ఈ రోజే ఆఖరి రోజు అనేటువంటి తెలిస్తే ఎలా ఉంటది అది తెలుసుకుని ఆ రోజు కూడా చాలా హ్యాపీగా జీవించాలి అనేటువంటిది పత్రి సార్ నుంచే తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరిని కూడా మాస్టర్ ఆ ఇంటి ఫ్రెండ్స్
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్తూ ఉంటారు సార్. మరి ఎందుకు ఇలా సంబోధిస్తుంటారు అంటే ప్రతి వ్యక్తి కూడా మనం ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇప్పుడు ఎవరైనా ఒక మేడం ని మేడం అని పిలిచామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మనం ఎలా పడితే అలా పిలిస్తే వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారా? సో ప్రతిసారి ఇలాంటి అన్ని కూడా చెప్పి మనల్ని చాలా అంటే చాలా ఉన్నతంగా తయారు చేశారు. అదే విధంగా శాకాహారం అంటే ఏ జీవినైనా సరే మనం ప్రేమించాలి తప్ప ఏ జీవిని కూడా మనం హింసించకూడదు, కష్టపెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. అది జీవి అయినా కావచ్చు, ఎవరైనా మనం మనుషుల్ని బాధించినా హింసించినా కూడా కర్మ అనేటువంటిది తప్పకుండా యాడ్ అవుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకు అంటే శాకాహారం ఎందుకు, మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే మాంసాహారం తినేటువంటి డిజైన్ తో మన పళ్ళు అనేటువంటి మాంసాహారం తినడానికి డిజైన్ చేయలేదు. మనం కేవలం శాకాహారం మాత్రమే తినాలి. ఎప్పుడైతే ఈ శాకాహారం తీసుకుంటూ ఆ మనం ధ్యానం అనేటువంటిది చేస్తూ ఉన్నామో అప్పుడే మనం ఏదైతే తెలుసుకోవాలో మనకి ఏదైతే ఆ జ్ఞానం అనేటువంటిది లభించాలో అది కూడా ఆ బాగా జరుగుతుంది అనేటువంటిది కూడా బాగా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ప్రతిసారి ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదే ఆత్మయు హ్యాత్మనో బంధువు ఆత్మయు రిపురాత్మన. అంటే శ్రీకృష్ణుల పరమాత్మ వారు భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు, కానీ ప్రతిసారి ఏంటి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకుంటేనే నీ జీవితం సుగమనంగా ఉంటది అని చెప్పేసి ప్రతిసారి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అలాగే నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్ ఎందుకు చెప్పారండి ఈ మాటలో? ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టిన తర్వాత మనం ఇటువంటి అన్ని నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉండడం వలన మనలో చైతన్యం రోజు రోజుకి విస్తరిస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరులు ఎలాగైతే ఉన్నారో మన ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, మనకు అవసరం లేకపోయినా ఆ అవసరం లేని కబుర్లు మాట్లాడుతూ ఉండడం అంటే మన ఎనర్జీ లాస్ అవుతూ ఉండడమే కాకుండా ఆ పక్క వాళ్ళ కర్మల్ని కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని సార్ నో కామెంట్స్, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్ అనేటువంటిది వాక్యాలు ఎందుకు చెప్పారంటే ఇందుకోసం అన్నమాట. అదే విధంగా ఆ మౌనం అనేటువంటిది సార్ ఒక సంవత్సరం మౌనం పాటించడం జరిగింది. ఒక సంవత్సరం అంతా ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తీసుకుని ఆ దాంతో ఆ సంవత్సరం అంతా మౌనంలో ఉన్నారు. అప్పుడు సారు అనపర్తి రావడం జరిగింది అనమాట. అప్పుడు నేను సార్ని కలవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే సార్ మౌనంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. కేవలం ఏంటంటే ఆ దగ్గరికి రాగానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చాలాసేపు అలాగే ఉన్నారనమాట. ఉండి గట్టిగా హగ్ చేసుకున్నారు. అప్పుడు ఏంటో తెలియలేనిటువంటి ఆనందం, అసలు నా కళ్ళంటే ఎంత వాటర్ వచ్చేసిందంటే తెలియలేనటువంటి ఆనందం అన్నమాట. అంటే అంత పెద్ద గురుదేవులు ఆ, మనల్ని అంటే ఆ ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అది ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అదే విధంగా వేషధారణలు అనేటువంటివి లేవు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరైనా ఏ వస్త్రధారణ అయినా వేసుకోవచ్చు. బొట్టు పెట్టుకున్నా ఏం కాదు, బొట్టు పెట్టుకోకపోయినా ఏం కాదు అనేటువంటివే ఆ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఉన్నాయి. ఎందుకు పత్రిసారి ఇలాంటివన్నీ ఎందుకు తీసుకురాలేదు అంటే ఎవరైనా సరే, చిన్న ఏజ్ వాళ్ళైనా సరే, పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే, ఏ మతస్థుల వారైనా సరే, ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే అందరూ కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది మాత్రం నేర్చుకోవాలి అనేటువంటి దానికోసమే సార్ ఏది కూడా వేషధారణ లేవు అనేటువంటిది కూడా మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అనేటువంటిది ఉండడం జరిగింది అన్నమాట. శత్రువుని కూడా మిత్రుని వలె ప్రేమించమని చెప్పారు. ఎందుకు? మనం ఏదైతే తెలుసుకున్నామో అటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మరి ఇతరుల్ని హింసించడం అనేటువంటిది ఉండకూడదని తెలిసినప్పుడు మరి మనం శత్రువుల్ని కూడా అత్యంత ఆప్తులుగా మిత్రులుగా చేసుకొని వాళ్ళతో కూడా మనం సన్నిహితంగా ఉంటూ వాళ్ళకి ఏదైతే ఈ జ్ఞానాన్ని మనం కూడా మన వంతుగా చెప్పడం అనేటువంటిది చెయ్యాలి. చెయ్యరు వాళ్ళు, చాలా సార్లు చెప్తూ 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 ఉంటేనే మనకి అది తప్పకుండా ఏదో ఒక రోజుకైతే వాళ్ళ ఆ ఆ మార్గంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. మనం కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా ధ్యానం గంటలు గంటలు చేసింది లేదు.
అలా కొంతకాలం అయిన తర్వాత మాత్రమే నేను కూడా ధ్యానం అనేటువంటిది తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరూ కూడా ధ్యానం నేర్చేసుకోవాలి, ధ్యానంలోకి వచ్చేయాలి, వాళ్ళు కూడా ధ్యానం చేసేయాలి అంటే వాళ్ళకి ఆ స్థితి లేకపోవచ్చు. లేకపోతే వాళ్ళ సోల్ అనేటువంటి అంటే అది ఒక చిన్న శైశవాత్మ కావచ్చు, మనకు తెలియదు కదా. ఆ ఆత్మ ఏ దశలో ఉన్నదన్నది మనకు తెలియదు. కానీ ఏదో ఒక టైంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానంలోకి వచ్చి తీరాల్సిందే ఏదైనా సరే. ఆ ప్రతి ఒక్కదాన్ని కూడా యాక్సెప్టెన్స్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా జరుగుతుంది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉన్నాం, చాలా మందికి ఇష్టం లేదు, వాళ్ళకి నచ్చదు, ఏమంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ మనం ప్రతి దాన్ని కూడా యాక్సెప్టెన్స్ చెయ్యాలి అనేటువంటిది పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం నేర్చుకున్నాము, మనం తెలుసుకున్నాము. సో వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు అదే స్టేజ్ లో ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా నేర్చుకోవడము, తెలుసుకోవడం అనేటువంటిది ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చింది ఒక భూమి అనేటువంటి పాఠశాలకు ఎందుకు వచ్చాము? ప్రతి దాన్ని కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే దానికోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. అంటే ఒక పాఠశాలగా భావిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ రోజు నుంచి కూడా శిష్యులు కాదు, మీరు కూడా గురువులే. ప్రతి పిరమిడ్ మాస్టర్ ని కూడా సార్ ఏమనేవారు, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మీరు కూడా గురువులే. నేను గురువుని అని ఏ రోజు చెప్పలేదు పత్రి సార్. మీ శ్వాసే గురువు అంటే ఏదైతే పట్టుకోవాలో దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు మాత్రమే నీ ఎదుగుదల అనేటువంటిది ఉంటది. ఎందుకు అంటే సత్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. దాన్నే మనం పట్టుకుని ఉన్నప్పుడు ఎన్ని మిరాకల్స్ జరుగుతాయి. ఎంతో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. మన జీవితంలో ఎన్నో మిరాకల్స్ జరిగింది. నా జీవితంలో కూడా చాలా చాలా అంటే చాలా జరగడం జరిగింది. అయితే అదే విధంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలరు, నేర్చుకోగలరు అనేటువంటిది ప్రకారం నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆ శ్రద్ధ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది. మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుని నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆ టైం పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అనేటువంటిది ఉండాలి. అలాగే పత్రి సార్ నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇందుమతి మేడం గారికి ఇంకొక చిన్న విషయం అండి. మరి ఈ పత్రి సార్ గురించి మూవీ అనేటువంటిది ఎందుకు తీసుకొస్తున్నారు ఈ డాక్యుమెంటరీ అంటే మనం ఎప్పుడూ కూడా సినిమాలకి చాలా అంటే చాలా ప్రభావితం చూపిస్తాయి మన నిత్య జీవితంలో. ఎందుకు సినిమా చూస్తే గనక అది ఖచ్చితంగా మన మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంటది. అంటే మన తరం వాళ్ళే కాదు, మన భవిష్యత్ తరాల వాళ్ళు కూడా పలానా టైంలో పత్రి సార్ అనేటువంటి వాళ్ళు ఉండేవారు, ధ్యానాన్ని తీసుకొచ్చారు, ఆయనే ధ్యానం చేశారు, ధ్యాన ప్రచారం చేశారు, ఆయనే ఇంత ఉన్నతంగా ఈ పిరమిడ్ అనేటువంటి దాని యొక్క ఎనర్జీస్ అనేటువంటి ప్రతి ఒక్కటి తీసుకొచ్చారని తెలియాలంటే ఖచ్చితంగా సినిమా అనేటువంటిది చాలా అండి. వెంకట్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఒప్పుకొని ఇలా మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు, పత్రి గారు అంటే ఏంటి అని అర్థం చేసుకున్నందుకు, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ విశేషాలు మాకు ఇలా షేర్ చేసుకున్నందుకు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా షేర్ చేసుకోవడం ద్వారా ఆ మూవీకి చాలా చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ మేడం, మీరు అన్నట్టుగా మూవీ అనేది అందరిలోకి వెళ్ళిపోతుంది. సో అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏంటి పత్రి సార్ ఇంకా ధ్యానం అనేది కూడా ఇంకా ప్రచారం జరుగుతుంది. సో అందుకని కూడా ఈ రోజు సార్ క్లాస్ లో ఉన్నారట, అందుకే జాయిన్ అవ్వలేదు వెంకట్ గారు. యాక్చువల్ గా అయితే డైలీ జాయిన్ అయ్యేవారు. అండ్ మేడం మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇలా మూవీ అంటూ జరుగుతోంది, ఎస్ మేడం. రాబోతుంది. సో మీరు ఎక్కడ ఉన్నా ఏ క్లాసెస్ కి వెళ్ళినా కూడా ప్లీజ్ అండి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసి
ఆగస్టు 31న 100 థియేటర్లో రిలీజ్ అవ్వబోతోంది. పత్రి గారి మేడం పత్రి మేడం గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 31న. సో 100 థియేటర్లో ఒక్కసారిగా రిలీజ్ అవ్వబోతుంది. ఆ థియేటర్ లో మనం ఆ మూవీని చూడబోతున్నాము. సో అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఒక మనం ఏ రూపంలో అయినా కూడా మనం సహాయ సహకారాలు అందించవచ్చు, సపోర్ట్ గా ఉండవచ్చు, తన్ మన్ ధన్ రూపంలో. సో మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గాని 22,500 రూపాయలు కనుక మనం చేస్తే ఒక సిరీస్ కి మనం ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం, అంటే మన గురువు గారి యొక్క మూవీకి మనం ప్రొడ్యూసింగ్ చేసే అవకాశం మనకంటూ వస్తుంది మేడం. సో ఈ విశేషాలన్నీ కూడా మీరు అందరికీ కూడా అందివ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ ఇందుమతి మేడం. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి అరుణ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మేడం క్లాస్ చెప్పాలి మేడం అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు క్లాసెస్ అవి ఎప్పుడు తీసుకోలేదు మేడం. ఫస్ట్ గా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. చాలా చాలా మేము ధన్యవాదాలు. హ్యాపీ. కంప్లీట్ అందుకని మ్యాన్ కొంచెం గురించి కంగారు అనిపించేసింది మేడం. ఏం లేదు, అసలు అనిపించలేదు. మాకైతే అలా కంగారు పడుతున్నారనే అనిపించలేదు. థ్యాంక్ యూ మేడం. హ్యాపీగా హ్యాపీగానే చెప్పారండి. అసలు మంచిగా షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో వీక్షించబోతున్న వారెవరికైనా కూడా ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి సాంగత్యంలోనే మనం తెలుసుకోగలుగుతామండి ద కంప్లీట్ మ్యాన్ గురించి. ఎవరు ఆ కంప్లీట్ మ్యాన్ అనేది మనకు తెలుసు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో వారు ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు, వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఇలా వారి వారి జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు ప్రతిరోజు. మరి సో ఎంతో అద్భుతంగా ఉంది కదూ ఈ సజ్జన సాంగత్యం. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. సో మరి అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా, ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అందివ్వబడుతుంది. సో మీరు అక్కడైనా కూడా వీక్షించవచ్చు అండి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనక, అలాగే ద పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సో అక్కడ కూడా ఆగస్టు 15వ తేదీన 24 గంటల అఖండ ధ్యానం జరగబోతోంది. సో ఇది పత్రిజీ యొక్క దివ్య సందేశానుసారంగానే అక్కడ జరగబోతోందండి. సో అక్కడ 24 గంటలు కూడా కంటిన్యూస్ గా ధ్యానమే ఉంటుంది. అలాగే 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి అక్కడ. సో అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. అండ్ అలాగే ఏంటంటే ఈ ఈ ఛానల్ ద్వారానే పార్టిసిపేట్ అవ్వాలని ఏం లేదండి. ఎవరు ఎక్కడ ఉన్నా, ఎవరికి ఎలా వీలున్నా కూడా వాళ్ళు అక్కడ జాయిన్ అవుతూ వెళ్ళిపోవచ్చు. సో ఒక గంట ధ్యానం చేసినా కూడా చాలు. ఆ 24 గంటలు అంటే నాకు ఈ పనులున్నాయి ఆ పనులున్నాయని చెప్పినా కూడా మనకి ఎంతో కొంత మనకు ఒక గంట అయినా సమయం అనేది దొరుకుతుంది. సో ఆ అఖండ ధ్యానంలో పాల్గొనాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అలాగే 3,000 మంది కూడా జూమ్ ద్వారా రాబోతున్నారు. అలాగే మరి బయట ఎవరున్నా కూడా, అంటే పిరమిడ్ మాస్టర్స్ అన్ని చోట్ల కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో 1,00,00,000 మందితో ఈ ధ్యాన యజ్ఞం అనేది కూడా జరగబోతుంది. మరి అలాంటి ధ్యాన యజ్ఞంలో మనం కూడా పాలు పంచుకోవాల్సింది కదూ. మరి ఎంతో అదృష్టం. సో పాలు పంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా ఈ రెండు ఛానల్స్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయటం అసలు మరవద్దు. మాకెంతో సపోర్ట్ నిచ్చిన వాళ్ళు అవుతారు, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు కూడా. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.